ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ అన్నారు. కార్మికుల కోసం పోరాడవారంటే తనకు ఇష్టమని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. రాజాయిపేట బల్క్ డ్రగ్ వివాదంలో సిపిఎం నేతపై కేసులు పెట్టడంపై విలేకరు ప్రశ్నించగా దేశంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. పేదలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రి రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదన్నారు. మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక ఎంత పెద్ద పాపం చేస్తున్నారు. ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి. దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాడటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీ మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా, ఎలాంటి ప్రశ్నలు ప్రకాష్ రాజ్ గారు వచ్చారు కొంచెం ఇరికించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటియులు ఇవన్నీ ఉండరు. రీసెంట్గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని. నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే? అక్కడ కాదు, జనాల మధ్య నుంచొని ఇంకా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి అని చెప్తున్నాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్